దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విన్నాం కొద్దిసేపు సర్దిగా. యాకోబు కుమారుల గురించి రాసింది. ఆదికాండం 38వ అధ్యాయం. యాకోబు కుమారుడు యోధ. ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచి వీరాను ఒక అబ్దుల్ రామ్ ఇంటికి వద్దకు వెళ్ళాను. అక్కడ గారు అను ఒక కానాని కుమార్తెను యోధ చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి కుమారుని కనుక అతనికి ఏరు అని పేరు పెట్టాను. ఏరు అని పేరు పెట్టాడనమాట. యోధ అలా అన్నదమ్ముల దగ్గర నుంచి విడిగా వెళ్ళిపోయాడు. ఒకసాటికి వెళ్ళిపోయి కానాని దేశానికి వెళ్ళాడనమాట. అక్కడ ఒక ఆవిడని చూశాడనమాట. ఓ అబ్దుల్ రామ్ కుమార్తెని చూసి ఆవిడ వెనకాల వెళ్ళాడనమాట. వెళ్ళేటప్పటికి ఆడు గర్భవతి అయ్యి కుమారుని కనుక్కుంటాను. కుమారుని కంటే ఆ కుమారునికి ఏరు అని పేరు పెట్టాడు అన్నమాట. ఏరు అని పేరు పెట్టాడు. ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి కుమారుని కని వానికి హోనాను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయ్యి కుమారుని కని వానికి శేల అని పేరు పెట్టాడనమాట. ముగ్గురు కుమారులు పుట్టేటప్పటికే యోధ ఏం చేశాడంటే వాళ్ళు పెరిగి పెద్ద అయినాక యోధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారను ఒక దానిని పెండ్లి చేశాను. తామారను ఒక అమ్మాయిని పెళ్లి చేశాడనమాట. యోధ జ్యేష్ఠ కుమారుడు అయిన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు. యెహోవా దృష్టికి చెడ్డవాడంట ఏరు. యోధ పెద్ద కుమారుడు. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున అప్పుడు యెహోవా ఆయన్ని ముత్తాడు. ఆయన చనిపోయాడు అన్నమాట. చనిపోయేప్పటికి అప్పుడు యోధ ఆ దినాల్లో అట్లా ఉండేదంటే, ఇప్పుడు ఒకరు అన్న పెళ్లి చేసుకున్నాడు అనుకో, అన్న భార్య చనిపోయిందనుకో, ఆవిడికి ఇంకో మరిది ఉన్నాడు ఇంకో, ఆ మరిది చేసుకోవాలి. ఆవిడని చేసుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నకే ఆవిడ నిమిత్తం ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నకి సంతానం కలిగించాలి. అట్లా ఉండేది అప్పుడు. అట్లా ఉండేది. అట్లా వెళ్ళి తర్వాత ఏరు చచ్చిపోయాడు కదా. ఏరు చచ్చిపోయిన తర్వాత యోనాను ఉన్నాడు కదా, ఇంకొకడు కుర్రాడు. యోనాను సంతానం తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలజేయకుండునట్లు తన రేజస్సును నేలను విడిచాడంట. విడిచేటప్పటికి అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డదైంది. చెడ్డదైంది కనుక ఆయన అతన్ని కూడా చంపాను. అప్పుడు యోధ ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోయాను అనుకుని నా కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట ఎదవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పాడన్నమాట. ఈ ఇద్దరు చనిపోయారు కదా, ఇంకొక కుర్రోడు ఉన్నాడు నాకు శేల అని. ఆ కుర్రోడు చిన్నోడు కదా, పెద్దోడు అయ్యేదాకా ఉండు, వెళ్ళి నీ తండ్రి ఇంట ఉండు
ఎదవరాలుగా ఉండు అని పంపించాడనమాట. పంపిస్తే ఆవిడ వెళ్ళి ఉంది అన్నప్పుడు ఈ శీల పెద్దవాడైనప్పుడు ఇవ్వాలి కదా తండ్రి, ఆవిడకి ఇచ్చి పెళ్లి చేయాలి కదా, చేయిపోయేటప్పటికి ఆవిడ తన కోడలైన తామారు చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించాను. చాలా దినములైన తర్వాత గారు కుమార్తె అయిన యోధా భార్య చనిపోయాను. యోధా భార్య చనిపోయింది. యోధా భార్య చనిపోయేటప్పటికి ఆవిడ కోసం కొన్నాళ్ళ దుఃఖించాడా, చనిపోయింది. తర్వాత యోధా దుఃఖ నివారణ పొంది అదుల్యముడైన హీరాను తన స్నేహితుడితో తిమ్మతునకు వెళ్ళాడంట. తిమ్మతునకు వెళ్ళేటప్పటికి తన గొర్రెబొచ్చు కత్తిరించు వారి వద్దకు వెళ్ళాను. అతను గొర్రెబొచ్చు కత్తిరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళేటప్పటికి దాన్ని మామ తన గొర్రెబొచ్చు కత్తిరించుటకు తిమ్మతునకు వెళ్ళుస్తున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు శేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూసి తన వైద్య వస్త్రములు తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతా కప్పుకొని తిమ్మతునకు పోవు మార్గంలో నుండి కూర్చుందన్నమాట. అక్కడ ఈ ముసుగేసుకుని కూర్చుందన్నమాట. అక్కడ తిమ్మతికి వెళ్ళే మార్గంలో యోధా చూశాడు. చూసి ఆమె తన ముఖము ముసుగు వేసుకున్నందున వేసి అనుకున్నాడు మాట. ముసుగేసి కూర్చుంది కదా, ముఖం కనపడలేదు కదా, ఆవిడెవరో వేసేయేమో అని అనుకుని అప్పుడు ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేద్దను రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదవని అడిగాను. అంటే నాకేమి ఇస్తావు అంటుంది. నాకేమి ఇస్తావు వెనక అని అడుగుతామన్నమాట. అందుకు నేను మందలో నుండి గొర్రెపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కొదువ పెట్టిన వెడల సరే అని చెప్పాను. అది పంపు వరకు నాకు అగ్రేదన్న కొదువు పెట్టమంటుందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొదువు పెట్టమంటుంది. అప్పుడు అతడు నేను నీ వద్ద ఏమి కొదువ పెట్టవలేను అడిగినప్పుడు ఆమె నీ ముద్ర దారమును నీ చేతి కర్రనని చెప్పాను. ముద్ర ఉంటుంది యోధాకి, ముద్ర దారం చేతి కర్ర అవి పెట్టమన్నమాట. అవి పెట్టమంటే అవి పెట్టాడు. పెట్టి వానికి ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాను. ఆమె అతని వలన గర్భవతి అయ్యాను. అతని వల్ల గర్భవతి అయ్యిందన్నమాట. అతను మామగారి వల్ల గర్భవతి అయింది ఆవిడ తామారు. అయినప్పటికీ అప్పుడు ఆమె లెగిసిపోయాను. తన ముసుగు తీసివేసి తన వైద్య వస్త్రములను వేసుకుని తర్వాత యోధా ఆ స్త్రీ వద్ద నుండి ఆ కొదువను పుచ్చుకుంటకు తన స్నేహితుడకు అదుల్యము నీ చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదంట. ఇప్పుడు కనపడలేదంట. మేకపిల్లని పట్టుకెళ్ళి ఇచ్చి
ఈ ముద్ర ఉంగరం ఈ ఉంగరం ఈ తెద్దామని వెళ్తే ఆవిడ కనపడలేదంట. కనపడిపోతే ఈ వచ్చేసాడు అతను. వచ్చేదే కాబట్టి అతడు మార్గమందు ఎనాము వద్ద నుండిన వేసి ఎక్కడంటే ఇక్కడ వేసులు ఎవరో లేరు అని చెప్పారంట. ఇక్కడ వేసులు ఎవరో లేరు అని చెప్పారంట. ఇతను వెళ్ళిపోయి ఆ వేసి కనపడలేదు ఇదిగో నీ మేక పిల్ల అని చెప్పేసి ఇచ్చాడనమాట. అక్కడ వేసులు ఎవరు లేరంట, అక్కడ కనుక్కున్నాను అని చెప్పాడనమాట. దేవుడి స్తోత్రం అని చెప్పాడనమాట. చెప్పేటప్పటికి రమారమి 3 నెలలు అయిన తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేశాను. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యానని యోధాకు తెలపబడాను. అప్పుడు యోధ ఆమెను బయటికి తీసుకుని ఆమెను కాల్చివేయమని చెప్పాడనమాట. బయటికి తీసుకొచ్చి ఆవిడని కాల్చివేయమన్నాడనమాట. కాల్చివేయమని చెప్పినప్పుడు అప్పుడు ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పాను. యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కోడలేదు. ఎప్పుడు ఆమెను కోడలేదు అంట. మళ్ళీ నీతిమంతురాలు మరి ఆ అబ్బాయిని ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు కదా. చాలా పెద్దవాడు అయినాక ఇస్తా అన్నాడు కదా, ఇవ్వలేదు. ఇచ్చేయలేదు కనుక ఈవిడి పని చేసింది. ఈవిడు పలానా చాటుకి ఈయన వెళ్తున్నాడు అని మామ తెలుసుకుని ఆ దారిలో ముసుగు వేసుకుని కూర్చుందన్నమాట. కూర్చుంటే ఈయన ఏమని చేశాడు, ఆవిడ వేసి అనుకుని ఆవిడ అంటే వెళ్ళాడు అనమాట. ఆవిడ అంటే వెళ్ళేటప్పటికి ఆవిడ గర్భవతి అయింది. గర్భవతి అయితే ఆవిడని ఇంట్లో నుంచి తెలిసినప్పుడు ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఆవిడని తగలమెట్టేయని అంటున్నాడు అనమాట. తగలమెట్టమంటున్నాడు అంటే అలా వాళ్ళ కోళ్ళగా ఉంది కదా, మరి ఆ భర్త లేదు కదా, లేకుండా గర్భవతి అయింది కదా అని చెప్పి తప్పు చేసిందని ఆవిడ్ని తగలమెట్టమంటున్నాడు అనమాట. తగలమెట్టమంటే ఆవిడేం చేసింది, ఈ ముద్ర ఉంగరం దారం కర్ర ఇవన్నీ పంపింది. ఎవలి చూడు ఎవలియో వాళ్ళ వల్ల నేను గర్భవతిని అయ్యాను అని చెప్పింది. చెప్తేనే అప్పుడు యోధా చూసి ఈయన్ని గుర్తుపట్టి అప్పుడు అంటున్నాడు, నాకంటే ఈ తామారు కోడలు నా కోడలో నీతిమంతులు వాడు నేను నా కొడుకుని ఇవ్వలేదు కదా ఇస్తానని, అందుకనే ఈవిడ ఇట్లా చేసింది, ఆవిడ నీతిమంతురాళ్ళే అని చెప్పి అప్పటి నుంచి ఆవిడ్ని కోడలేదంట. ఆమె ప్రసవించున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి సాసెను గనుక ఆ మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చానని చెప్పాను. అతడు తన అంటే ఆ ఎర్రదానం కట్టింది ముందు ఒక అతను చెయ్యి బయటికి పెట్టాడంట. ఒక పిల్లాడు, 2 కమలు ఉన్నారు ఆవిడ గర్భంలో. ఒకటి చేతికి పెట్టేటప్పటికి చేతికి తొగర దారం కట్టింది. అతను ముందొచ్చాడని చెప్పింది అన్నమాట. ముందొచ్చి ఒక అతనికి పేరేసు అని పేరు పెట్టారు. తొగర ఉంగరం అని అతని సహోదరుడు బయటికి వచ్చాను. అతనికి జరహ అని పేరు పెట్టబడాను. ఈ యోధా కుమారులలో యోధా 3వవాడు. యోధా గురించి రాయిపోయాం అన్నమాట. యోధా గురించి ఎందుకు రాయబడిందంటే ఆనాడు అన్నలందరూ యేసేపుని చంపుతాకి సిద్ధమయ్యారు కదా. ఈ యోధా ఏం చేశాడో వాళ్ళ చేతిలో నుంచి యేసేపుని ఇడిపించాలి అని ప్రయత్నించాడనమాట. అందుకని యోధా గురించి ఆ బైబిల్లో రాయించాడు, దేవుడు రాపించాడనమాట.
అట్లాగే ఏసేబంటే దేవుడు ఏసేపుని ప్రేమించాడు, ఏసేపు తోడుగా ఉన్నాడు, ఏసేపు సాయం చేయాలనుకున్నాడు యోధా. అందుకని యోధా గురించి బైబిల్లో దేవుడు రాయించాడు అన్నమాట. అలాంటి మనం కాడ దేవుడి పనులు చేస్తే మన పిల్లల కాడ అట్టగా దేవుడు గుర్తించుకుంటాడు. దేవుడి వాక్యం తీసుకు